హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మున్ని ఛానల్. ఇప్పుడు మా మమ్మీ చింతకాయల పచ్చడి ఎట్లా చేయాలో చెప్తుంది, చూడండి. చింతకాయలు 1/2 కేజీ తీసుకోవాలి. దీన్ని తొక్కు తీసి ఇలా మనం పెట్టుకోవాలి. అది 350 గ్రాములు చింతకాయలు, తొక్క తీసిన చింతకాయలు వస్తాయి. ఓకేనా. తర్వాత ఆవు పిండి ఒక 100 గ్రాములు తీసుకోవాలి. మీకు ఆవు పిండి మ్యాక్సిమం మనకు సరిపడంతా వేసుకుంటాం. సాల్టు, ఇంగువ, కారం, వేరుశనగ ఆయిలు, పసుపు, వెల్లుల్లి, మెంతులు. దీనికి కావాల్సిన పదార్థాలు. ఓకేనా. మెంతులు ఒక స్పూన్ అన్నమాట. స్పూను. 3 మ్యాంగో కారం అయితే బాగుంటది, రంగు మంచిగా ఉంటది. మీకు ఒకవేళ పల్లీలాయిలు కాకపోతే కనుక నువ్వులాయిలైనా తీసుకోవచ్చు. ఓకేనా. అది ఇప్పుడు మొదలు పెడదాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం చింతకాయల్లో మనం ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా. అది తుడుచుకొని ఆరబెట్టుకోవాలి. మనం చింతకాయల్ని తడిగా చేసుకోకూడదు. ఆయిల్ మనం తడి చేయి పెట్టకూడదు, అందుకే ఆయిల్ వేస్తే ముక్క గట్టి పడుతుంది. ఓకేనా. తర్వాత అప్పుడు ఇందులో కారం 1 గ్లాసు పోసుకోవాలి. కొలత వచ్చి మన టీ గ్లాస్ ఉంటుంది కదా, ఫ్రెండ్స్. కారం చింతకాయ పచ్చడిలో కారం ఎక్కువే పడుతుంది. ఓకేనా. అందుకని నేను గ్లాసున్న, మీకు కారం తక్కువ కావాలంటే తీసుకోండి, లేదైతే గ్లాసున్నర తీసుకుంటున్నాను దీనికి. ఓకేనా. ఆవు పిండి అయితే మీకు 1 గ్లాసులో సగం ఆవు పిండి దీనికి. కొట్టిన సాల్టు కూడా తగినంత 50 గ్రాములు అనుకోండి మీరు. కొలతలు అయితే 50 గ్రాములు. తర్వాత వేరుశనగ గుళ్ళు, వెల్లుల్లిపాయలు, మెంతులు 1 స్పూన్ ఫ్రెండ్స్. కొంచెం పసుపు, కొంచెం మెంతులు 1 టీ స్పూన్ అనుకోండి, అంతే. తర్వాత కలిపిన తర్వాత ఇంగు వేద్దాం. ప్రజెంట్ అయితే ఇది బాగా కలుపుకోవాలి, మిక్స్ చేయాలి. ఈ మనం ఆయిల్లో కూడా ఇలా కలుపుకోవాలి. అంటే అలా ఆయిల్ పట్టడం వల్ల కారం మంచిగా దానికి పట్టుతుంది ఫ్రెండ్స్. ఇలా కలుపుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే, ఇలా కలిపిన తర్వాత ఇలా ఒక గిన్నెలో పెట్టుకోండి. మళ్ళీ కొన్ని, ఇది చింతకాయల టైంలో చాలా బాగుంటుంది. దీన్ని కొంచెం తొక్క తీయడమే కష్టం. ప్రాసెస్ అంతా పెట్టుకోవడం ఆవకాయ పచ్చడి టైప్లా ఉంటుంది మనకి. ఇది సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. అలా ఆయిల్లో కలిపేసి ఇట్లా ఆవకాయ అంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. అంటే చింతకాయ ఆవకాయ మాట ఇది మనం చెప్పేది. మనం చింతకాయ పచ్చడి వేరే విధంగా ఉంటుంది, అది బెల్లం వేసుకుని పెట్టుకునేది. ఇదైతే చింతకాయ ఆవకాయ అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు చూస్తే ఒక్కసారి చూస్తే వదలరు, ఇది మళ్ళీ కావాలనుకుంటారు ఫ్రెండ్స్. ఓకేనా. దీంట్లో పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కదమ్మా. ఇందులో పచ్చిమిర్చి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. మా పాప అయితే వద్దు నాకు అని అంటుంది, అందుకని నేను పచ్చిమిరపకాయలు వేయట్లేదు. మీరు కావాలంటే ఒక 50 గ్రాములు పచ్చిమిర్చి చీర్చి వేసుకోవడమే ఫ్రెండ్స్. ఇలా వేసేసుకుని ఫ్రెండ్స్ ఇలా కలపాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ ఇంకా పడుతుందేమో, తీయనా. చింతకాయలో మటుకు ఉప్పు ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్. ఒక 2 డేస్ అట్లా పెడితే నూనె పైకి వస్తుందా? ఒక 3 డేస్ పెట్టి మన ఆవకాయ పచ్చడిలాగా చూస్తే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది, పైకి వచ్చేస్తుంది మొత్తం. మీకు కావాలంటే కొంచెం మెంతిపిండి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఆవు పిండి వేసాను.
మీకు కావాలంటే మెంతిపిండి కూడా వేపేసి ఒక 2 స్పూన్లు వేసుకోవచ్చు. తర్వాత ఇంగు ఫ్రెండ్స్, ఇంగువ టేస్ట్కి ప్లస్ బాగుంటుంది. అది మీకు నచ్చితే ఫ్లేవర్ వేసుకోండి. ఇంగువ మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసుకోండి. అయిపోయిందమ్మా, అంతేనా? ఇది ఒక 4 days 5 days పక్కన పెట్టేస్తే ఫ్రెండ్స్ మీకు పచ్చడి రెడీ అయిపోతుంది. గాజు సీసాలో పెట్టుకుని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అని ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా నిల్వ ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టినా నిల్వ ఉంటుంది. ఓకేనా? సరేనా ఫ్రెండ్స్, అర్థమైందా? చింతకాయ పచ్చడి రెడీ. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆయిల్ తేలి ఎంత మంచిగా ఉందో పికిలు. అసలు ఇప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఎంత జ్యూసీగా చక్కగా స్పైసీగా ఉన్నది. మీరు పచ్చడి ఇప్పుడు గాజు సీసాలో పెట్టేసుకుని స్టోరేజ్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో కావాలంటే ఫ్రిడ్జ్లో, బయట కావాలంటే బయట నిల్వ పెట్టుకోవచ్చు. సేమ్ ఆవకాయ పచ్చడి లాగా ఉంటుంది, కానీ టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. చింతకాయ ఒక పిక్క తింటూ ఉంటే దాని టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా?